గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును దోచుకుని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి తెలంగాణ సెంటిమెంట్పై 2 సార్లు అధికారం చేపట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. కాళేశ్వరం కులేశ్వరంగా మారిందని, అన్నారం, మేడిగడ్డ ఆగమయ్యాయి. ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతి వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతి గురించి అంబ పలుకు జగదంబ పలుకన్నట్టు సొంత బిడ్డనే చెప్పుకుంటుంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాత్రం మేము సత్యహరిశ్చంద్రులం అంటూ నటించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం సంక్షేమంలో ఉన్న ఒక పార్టీ అమ్మ పలుకు జగదంబ పలుకు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. లిబరల్గా మారిన లిక్కర్ ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకుందో అంటాం కదా. సర్వస్వ దేవతలు ఉంటారు, అప్పుడప్పుడు ఒక దుర్మార్గాన్ని కానీ అన్యాయాలను కానీ అంచువేతకు దేవుని రూపంలో కొందరు పలుకుతూ ఉంటారు, అప్పుడప్పుడు పలుకులు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశము మన స్వాతంత్రం రాకముందు దేశంలో నీటి ప్రాజెక్టులు చాలా బ్రిటిష్ పరిపాలన పారదోలిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో, ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో ప్రతి పౌరునికి ఆహార భద్రత కల్పించాలి. ఆహార భద్రత కల్పించాలంటే నీటి వసతులు కావాలని చెప్పి ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులు దేశంలో తీసుకురావడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, శ్రీపాద ప్రాజెక్ట్, ఎన్నో ఒక 20 నుంచి 30 ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తేవడం జరిగింది. ఆగమైపోయింది, అన్నారం ఆగమైపోయింది. ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజలకు అందరికీ తెలుసు, మేధావులకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇలా కాళేశ్వరం అంతా కమిషన్ మాయమైపోయిందని చెప్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇలా పాలమూరు బుద్ధిబిడ్డ, కాలి పేలిన బిడ్డ, కరువు కాటకాలు చూసిన బిడ్డ, రైతులకు ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, దోపిడీని అంతా బయట పెడితే ఆ రోజు ఒట్టిగా అబండాలు వేస్తూ ఉన్నాడు, ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి పారదర్శకంగా ఒక అవినీతి ఏ విధంగా జరిగింది, ఒక లీగల్ కమిషన్ ఏదో ఇష్టానుసారంగా బటగాల్చి విదేశీయుడు కాదు, ఒక మంచి నిబద్ధత కలిగిన ఈ భారతదేశంలో ఒక పీసీ ఘోషులు అంటేనే న్యాయానికి మారిపోయింది. ఇలా పవిత్రంగా రాజ్యాంగాన్ని ఎంత చూస్తారో పీసీ ఘోషలు కూడా అట్లా చూస్తారు ఈ దేశంలో. అటువంటి వాళ్ళను కమిషన్ అపాయింట్మెంట్ చేసి ఇవాళ వాళ్ళు ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టడమో, అన్యాయం చేయడమో ఎక్కడ ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర క్యాబినెట్. కాంగ్రెస్ నైజాం అది కాదు, పారదర్శకంగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ నైజాం. తప్పు చేసిన వాళ్ళను నిజమైన ఆధారాలు పట్టుకున్నప్పుడే శిక్షించాలనేదే ఆలోచన. ఇంత టైం కూడా తీసుకున్నది, ఇలా 15 నెలల టైం తీసుకున్నది కూడా అందుకే. కాబట్టి ఇవాళ వాళ్ళంతలో వాళ్ళే తప్పు చేయమని చెప్తారు, వాళ్ళంతలో వాళ్ళే పోతారు. అంటే నిజం భగవంతుడు ఎలా ఆయన స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యురాలే ఆమెనే ఇలా ప్రకటిస్తూ ఉంది. ఇలా హరీష్ రావు దోపిడీ చేసిండని, సంతోష్ దోపిడీ చేసిండని, అధికారులు కూడా దోపిడీ చేసిరని చెప్పి స్వయంగానే చెప్పినాక ఇంకా ఇంతకన్నా ఎక్కువ
ఇంకా పారదర్శకత కాంగ్రెస్ పార్టీ ఇంకేం చూపెట్టగలుగుతారో మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి, తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి, పార్టీలు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలి. ఒకటే, ఒక తెలంగాణ పేరు మీద అధికారాన్ని 2 సార్లు అనుభవించి అప్పుల కుప్ప చేసి మళ్ళా ఉల్టా చోరు కోత్వాలు అన్నట్టుగా మేమే బుద్ధిమంతులము, మేమే పెద్ద సత్యాచందులం అని చెప్పి ప్రగల్భాలు వలుకుతున్నారు. కాబట్టి తేటతెల్లి అయిపోయింది. సిగ్గులేని వదివలు ఇంకా కనీసము రాజకీయాల పరిజ్ఞానం ఏదో ప్రజలు ఓసారి లంగలకు దొంగలకు దోపిడీలకు కూడా అవకాశం ఇస్తుంటారు. అంటే మారుతారేమో వీళ్ళ నైజాం వీళ్ళ నీతి మారుతుందేమో అని చెప్పి ఓటు రూపేణ కొందరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎవరో పనికిమాలిన విధవలు రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దానం చేస్తారంట. అరే సన్నాసులారా, రాష్ట్రంలో ఏమో నిజం నిర్ధారణ అయిపోయింది, మీరు కనీసం తప్పును ఒప్పుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిది దిష్టిబొమ్మ దానం చేస్తే అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాం. ఇటువంటివి నిజంగా కూడా చెప్పాలంటే ఆరోపణలు వస్తాయి. పివి నరసింహారావు మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు పద్ధతి లీగల్గా ఎదుర్కొన్నారు. మీరు కూడా తప్పుడు ఆరోపణలు అయితే ఎదుర్కోండి. కానీ పుట్టిగానే ఇలా మా వాళ్ళు నిండా మునిగినాక కూడా ఇంకా మునగలేదని అంటే ఇంక ఏం చెప్పాలి వీళ్ళకు. అందుకే ప్రజలు కూడా విఘ్నులు. అన్ని పార్టీల్లో కూడా నేను చెప్తా ఉన్నా, అందరు ప్రజలు కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు నిండా నూరాల్లా ఒకటే కాదు, మిషన్ భగీరథ మీద దోపిడి, మిషన్ ఎంతోమంది రైతు జీవితాలలో వెలుగు నింపింది. ఆహార భద్రత కూడా కాపాడగలిగారు, ప్రతి ఒక్కరికి అన్నం పెట్టగలిగారు. కానీ ఇవాళ తెలంగాణ కావాలని ఎంతోమంది ఉద్యమకారులు, మేధావులు, సబండ వర్గాలు అడిగితే నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి సామాజిక న్యాయం చేస్తామని చెప్పి ఎన్నో విధాల ఉద్యమాలు వస్తే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రేమ, ప్రజలపై ఉన్న అభిమానం, ఉద్యమకారుల యొక్క కోరిక ఉద్యమం నిజమని గ్రహించి స్వపక్షంలోనే ఎంతోమంది ఎంపీలు వ్యతిరేకించిన, మంత్రులు రాజీనామా చేసిన, మనకు ఈ యొక్క అధికారం ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, ఈ దేశానికి కావాల్సిన స్వేచ్ఛ, సమానత్వాన్ని, సామాజిక ఆర్థిక న్యాయాన్ని సాధించాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి